సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 11. ఆస్థితి కల్పవృక్షము. భగవంతుడు సర్వజీవులను సృష్టించి సర్వులకు తండ్రి అయ్యాడు. తానే పంచభూతాలై తన నుండే జీవులందరికీ దేహాలు పోషణ ఇచ్చి తల్లి అయ్యాడు. వేదాలు మొదలుకొని సర్వశాస్త్రాలు అనుగ్రహించి ఆప్తవాక్యం చెప్పే మిత్రుడయ్యాడు. సకల సృష్టిని తన ఆధీనంలో ఉంచుకొనడం వలన జీవులకు ఈశ్వరుడయ్యాడు. మహానీయుల రూపంలో అవతరించి గురువయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రీతుల సర్వజీవాల శ్రేయస్సు కోసం తనను తానే వారికి దత్తం అంకితం అయ్యాడు. భూమి మీద ఆయన ప్రతిరూపమైన సద్గురువు రూపంలో ఆయన అవతరించాడు. భూమి మీద ఆయన ప్రతిరూపమైన సద్గురు రూపంలో అవతరించాడు. తన ఆశ్రయించిన వారందరికీ కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అవుతాడు. అదే శ్రీ సాయి చరిత్ర అంతా. అందుకే ఆయన చరిత్రను శ్రీ సాయి లీలామృతం అనడం సమంజసం. కేవలం మాట మాత్రంలో బాబా ఎందరికో బాధలు తీర్చారు. ఒకరోజు శ్యామ ఆయన చేతులు తుడుస్తుంటే ప్రేమగా ఆయన అతని బుగ్గ గిల్లారు. అతడు కోపం నటిస్తే 72 జన్మల నుండి రక్షిస్తున్నా నిన్ను ఎన్నడూ గిల్లనైనా లేదు. ఇప్పుడు తాకక ముందే కోపగించుకున్న నావెందుకు అన్నారు. ఇలా గిల్లే దేవుడు మాకొద్దు. ప్రేమతో ముద్దులు మిఠాయిలు పెట్టే దేవుడే కావాలి. అటువంటి మీపై నాకు పూర్ణ విశ్వాసం ఉండేలా అనుగ్రహించండి అన్నాడు. శ్యామ సాయి నేనెందుకు వచ్చాను అని ఆశీర్వదించారు. కానీ ఇతనికి ఒకసారి పాము కరచి త్వరగా విషమెక్కుతున్నది. అతని స్నేహితుడు విరోబ ఆలయానికి పోదామన్నా అతడు మసీదుకే వచ్చి మెట్లెక్కుతున్నాడు. బాబా ఉగ్రులై ఓడి దొంగ పూజారి, పైకెక్కక వద్దు, దిగిపో, బయటికి పైకెక్కావో జాగ్రత్త అని గద్దించారు. శ్యామ నివ్వెరబోయాడు. ఆయన మరుక్షణమే ఎంతో ప్రేమగా భయం లేదు, ఈ పకీరు నిన్ను తప్పక కాపాడుతారు అన్నారు. తక్షణమే శ్యామకు బాధ అంతా తగ్గిపోయింది. అంతకుముందు ఆయన కసిరినది అతని రక్తంలో కలిసిపోయి పైకెక్కుతున్న విషయాన్నే. శ్రీమతి మాలాంబాయికి క్షయరోగం వచ్చింది. ఏ చికిత్స ఉపకరించపోయేసరికి ఆమె షిరిడీ వచ్చింది. బాబా ఆమెను ఆశీర్వదించి కేవలం దుప్పటి మీద మాత్రమే పడుకోమని, నీరు మాత్రమే తాగమని చెప్పారు. వారం రోజులు ఆమె మరణించింది. నాడు ఉదయం 8 గంటలే బాబా చావడిలో ఉండిపోయారు. దహనానికి ఏర్పాట్లు జరుగుతుండగా ఆమెకు తిరిగి ప్రాణం వచ్చింది. ఆమె నన్నెవరో నల్లటి మనిషి ఎత్తుకుపోతుంటే నాకే కాక వీణ్ణి సాయి వచ్చి నన్ను విడిపించుకోన్నారు అని చెప్పింది. అంతవరకు ఆమె చావడిని చూడనే లేదు. అయినా దానిని చక్కగా వర్ణించి చెప్పింది. సరిగ్గా ఆమె లేచే సమయానికి సాయి ఆవేశంతో తిడుతూ, సత్కాతో బెదిరిస్తూ ఎందుకు బయటకొచ్చారో అప్పుడందరికీ అర్థమైంది. డాక్టర్ పిల్లేకు నారి కురుపు లేచింది. అతడు ఆ బాధ భరించలేక దానిని 10 జన్మలలో అనుభవించేలా చేయమని బాబాకు చెప్పించాడు. సాయి 10 జన్మలెందుకు, 10 రోజులు చాలు అని చెప్పి అతనిని రప్పించి తమ దిండుకు ఆనుకోమని చెప్పి సర్వకర్త అయిన దైవాన్నే శరణు పొంది ఓర్మితో కర్మఫల అనుభవించు, ఆయన ఎలా చక్కబెడతాడో చూడు అన్నారు. మరోరోజు ఇప్పుడొక కాకి వచ్చి ఆ కురుపును పొడవగానే బాధ తగ్గిపోయింది అన్నారు. ఇంతలో పక్కన పనిచేస్తున్న అబ్దుల్లా పొరపాటున పిల్లే కాలు తొక్కాడు. అది పగిలి పురుగులన్నీ బయటకు వచ్చేశాయి. తర్వాత అతడు కాకి వచ్చిద్దెప్పుడు అంటే ఆ కాకి వచ్చి కురుపును పొడి చేసింది అన్నారు బాబా. కొద్ది రోజులలో ఆ కురుపు మానిపోయింది. ఎందుకో గాని అబ్దుల్లాను కాకి అనేవారు బాబా. ఒకసారి మసీదులో ప్లేగ్ చెలరేగి అందరూ ఊరు విడిచి పోతున్నారు. నందారాం మార్వాడికి కూడా కళ్ళు ఎర్రబడ్డాయి.
అతనికి భయంతో ఊరు విడిచి పోవడానికి అనుమతి కోరితే సాయి, నీవు పారిపోనక్కర్లేదు, నేనున్నంత వరకు నీకెట్టి ప్రమాదం ఉండదు అన్నారు. అప్పుడే అతనికి జ్వరం తగ్గిపోయింది. అలాగే 1911లో ఒక వైశ్యుడు తమ కుమార్తెను మోసుకొచ్చాడు. ఆమె కాళ్ళు చచ్చుబడిపోయాయి. సాయి ఆమెను ఆశీర్వదించి కొద్ది రోజులు షిరిడీలో ఉండమన్నారు. 3వ రోజు కల్లా ఆమె లేచి నడవసాగింది. అలానే ఆయన గయాసీస్ అనే రైల్వే ఉద్యోగి భార్యకు పక్షవాతం తగ్గించారు. పర్బాని నుంచి ఒకడు వచ్చి తనపై మంత్రప్రయోగం జరిగిందని, దానివలన అన్నం వెంట్రుకల్లా కనిపించి కంపు కొడుతున్నదని, తననెవరో రక్షించలేకపోయారని చెప్పుకున్నాడు. బాబా అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు. అంతటిలోతో ఆ బాధ తొలగింది. ఒకరోజు ఒక నిరుపేదరాలు నమస్కరించగానే బాబా, అమ్మా, నీ ఇంటికొస్తున్నాను, నిరాకరించవద్దని నీ భర్తతో చెప్పు అన్నారు. ఆమెకేమీ అర్థం కాలేదు. సరిగ్గా అప్పుడే వాడలో ఉన్న దీక్షిత్కు ఆ కుటుంబానికి సహాయం చెయ్యాలని పించింది. అతడు కవర్లో పైక ముంచి మసీదు చేరారు. బాబా, ఇది పంపనా అన్నాడు. ఎవరికి ఏమిటి అనైనా అడగకుండా సాయి, పంపించు అన్నారు. ఆ పైకం చూడగానే ఆ పేదరాలికి సాయి మాటలు అర్థమయ్యాయి. కోరకనే లభించిన సహాయం భగవత్ప్రసాదమని సాయి భావం. ఒకరోజు నిరుపేద అయిన కార్నిక్ను చూచి సాయి నవ్వుతూ, ఆవో షాహుకార్ అన్నారు. కొద్ది సంవత్సరాల్లోనే అతడు కోటీశ్వరుడయ్యాడు. భీమాజీ పటేల్ నారాయణ్ గావ్కు క్షయరోగం వచ్చి తరచూ నెత్తురు కక్కుతున్నాడు. వైద్యులు అతను బతకడని చెప్పేశారు. నానాసాహెబ్ సలహాపై అతడు షిరిడి దర్శించారు. శ్రీ సాయి మొదట అతడికి ఆ వ్యాధి పూర్వపాపం వల్ల వచ్చిందని తాము నివారించమని చెప్పేశారు. కానీ అతడు కన్నీటితో శరణు వేడితే కరిగిపోయి, భయపడకు, ఈ మసీదులో కాలు పెట్టగానే ఎంత కష్టమైన తీరవలసిందే, ఇక్కడి ఫకీరు దయమయుడు అన్నారు. సాయిని దర్శించిన క్షణం నుండి అతనికి నెత్తురు కక్కడం ఆగిపోయి అతని పరిస్థితి మెరుగు కాదొచ్చింది. బాబా అతడికి భీమాబాయి ఇంటి వద్ద ఉంచారు. నిజానికి ఆ ఇల్లు అటువంటి రోగికి ఏమాత్రము తగదు. కొద్ది రోజులకి అతడికి 2 కలలు వచ్చాయి. మొదటి కలలో పద్యాలు వల్లించినందుకు భీమాజీని టీచర్ కొట్టాడు. 2వ కలలో అతడికి గుండెల మీద ఎవరో కానీ పెద్ద రోలర్ను అటు ఇటు దొర్లిస్తున్నారు. అతనికి భరించలేనంత బాధ కలిగింది. మెలకువ వచ్చేసరికి అతని వ్యాధి పూర్తిగా తగ్గింది. అందుకు కృతజ్ఞతగా అతడు శ్రీ సాయి సత్యవ్రతం చేసుకోసాగాడు. గ్రహ బలం కూడా గురువుని అనుగ్రహ బలానికి లోకువే. ఒక జ్యోతిష్యుడు ఒకరోజు బూటికి గండం ఉన్నదని చెప్పాడు. బూటీతో సాయి, ఏమిటి నీకు గండమున్నదా? అదేమి చేస్తుందో నేను చూస్తాను అన్నారు. నాడు చీకటి పడ్డాక బూటీ బయటకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద పాము ఎదురైంది, కానీ ఏమీ చేయలేదు. ఒకసారి మేరీ కర్తో కూడా సాయి, నీవు ద్వారకామాయి తెలుసా? ఇప్పుడు నీవు కూర్చున్నది అదే. ఈ మసీదు తల్లిని ఆశ్రయిస్తే కష్టాలు తొలగిపోతాయి అన్నారు. అప్పుడు తన చేయి పాములా పెట్టి, ఆ పెద్ద మనిషి భయంకరుడే గాని ద్వారకామాయి బిడ్డలను అతడేమీ చెయ్యలేడు, అతన్ని మనం వినోదంగా చూడగలం అన్నారు. అతడు ఆ మరుసటి రోజు రాత్రి చీతలి చేరి మారుతి ఆలయంలో బస చేశాడు. అక్కడ అతడి ఉత్తరీయం మీద పెద్ద పాము పడుకుంది, కానీ ఏమీ చెయ్యలేదు. సాయి మనలను ఏ రూపంలోనైనా రక్షించవచ్చు. టెండూల్కర్ అనే భక్తునికి కుమారునికి జాతకంలో గ్రహాలు దోషాలు బాగా లేవని, కనుక అతడు పరీక్షలో కృతార్థుడు కాజలడని జ్యోతిష్యులందరూ చెప్పారు. అంతటిలో ఆ యువకుడు భయపడి ఆ సంవత్సరం పరీక్షకే వెళ్ళనని పట్టుబట్టాడు. అతని తల్లి ఆ విషయం బాబాతో చెప్పుకున్నది. బాబా, నన్ను నమ్ముకోమని మీ వాడికి చెప్పు. ఆ జాతకాలు జ్యోతిష్కులు
చెప్పిన ఫలితాలు అవతల పారేసి బుద్ధిగా చదువుకోమను, ధైర్యంగా పరీక్షలకు వెళ్ళమను, తప్పక పాస్ అవుతాడు అన్నారు. అతడు అలాగే చేసి పరీక్ష పాస్ అయ్యాడు. అలానే దామోదర్ రాస్నేకు చాలా కాలం సంతానం కలుగలేదు. జ్యోతిష్కులందరూ అతనికి సంతాన ప్రాప్తి లేదని చెప్పారు. కానీ సాయి అనుగ్రహంతో అతనికి బిడ్డలు కలిగిన లీల క్రిందటికి అధ్యాయాల్లో చూడవచ్చు. ఒకసారి మార్తాండ్ అనే దర్జీవానికి జబ్బు చేసింది. అతడికి సాయి, నీవు నీమ్గావ్లో డెమ్గ్లే వద్దకు వెళ్ళి ఆదరిస్తాడు అన్నారు. అతడు నీమ్గావ్ చేరగానే డెమ్గ్లే, బాబా నాకు కలలో కనిపించి నిన్ను నా వద్దకు పంపుతున్నానని చెప్పారు. ఇది నీ ఇల్లనుకొని కావాల్సిన నిస్సాహం కోశంగా అడుగు అన్నారు. మార్తాండ్ త్వరలో కోలుకున్నాడు. ఒకరోజు యశ్వంత్ దేశ్ పాండే అనే భక్తుని తండ్రి సాయిని దర్శించి తనకు కళ్ళు కనిపించలేదని చెప్పాడు. దైవం మేలు చేస్తాడనే ఆయన ఆశీర్వదించగానే అతడికి దృష్టి వచ్చింది. మరొక అంధుడు తనకు వారి దర్శన భాగ్యం కలుగలేదని బాధపడ్డాడు. తక్షణమే అతడికి దృష్టి వచ్చి సాయిని తృప్తిగా చూశాక మరలా పోయింది. 1912 సంవత్సరంలో బలరాం దురంధర్ సోదరులు సాయిని దర్శించారు. వారితో సాయి, మనం 60 జన్మల నుండి సన్నిహితులం అని చీలిం పీల్చి బలరాంకిచ్చారు. అభ్యాసం లేని అతడు ఎంతో కష్టం మీద పొగ పీల్చాడు. 6 సంవత్సరాలుగా అతనిని బాధిస్తున్న ఉబ్బసం నాటితో అంతరించింది. ఒకరోజు బాపు సాహెబ్ జోగ్ తన తండ్రి శ్రద్ధానికి తన శాఖ బ్రాహ్మణులను తీసుకురావడానికి బయలుదేరాడు. కానీ బ్రాహ్మణులు వారే వస్తారని బాబా చెప్పారు. సరిగ్గా ఆ రోజు పుంతంబా నుండి 2 బ్రాహ్మణులు సాయి వద్దకు వచ్చారు. ఆయన వారిని జోగ్ వద్దకు పంపారు. వారిద్దరు గొప్ప పండితులే గాక జోగ్ షేకా వారే. ఒకరోజు ఠానే నుండి ఒక పెద్ద మనిషి వచ్చి తన కుమారుడు కొన్ని సంవత్సరాలుగా కనిపించలేదని సాయితో మొరపెట్టుకున్నాడు. బాబా అన్నారు, తప్పక త్వరలో నీ బిడ్డను కలుసుకుంటావు, కానీ అతనికి వెంటనే సెలవివ్వకు. 2 రోజులు షిరిడీలోనే ఉంచేశారు. 3వ రోజు అతడు మన్మాడు నుండి బొంబాయి వెళ్లే రైల్లో ఠానే చేరాడు. అప్పుడే బొంబాయి నుండి రైలు వచ్చింది. అందులోంచి అతడు కుమారుడు దిగాడు. తండ్రి కొడుకులు ఇద్దరు ప్లాట్ఫారం మీద కలుసుకున్నారు. ఎప్పుడేమి చెయ్యాలో మనకంటే ఎక్కువ బాబాకే బాగా తెలుసునని గుర్తుంచుకోవాలి. అదే సబూరి. మండు వేసవిలో ఒక మధ్యాహ్నం ఒక మేక పిల్ల ఎండకు తట్టుకోలేక క్రింద పడింది. సాయి దానిని చుట్టూరా తిరిగి దానిపై నీళ్లు చల్లారు. వెంటనే లేచి అది గంతులు వేస్తూ వెళ్ళిపోయింది. కేవలం సాయి సన్నిధే జీవులకు స్వస్థత చేకూర్చగలదు. 1917 సంవత్సరంలో ఒక పిచ్చి కుక్క గ్రామంలో ఇతర కుక్కలను తరిమి కలుస్తున్నది. గ్రామస్తు దాన్ని చంపాలని తరుముకుంటే అది వచ్చి మసీదులో సాయి వెనక చేరింది. వాళ్ళు దానిని బయటకు తరమని కోరితే సాయి వారిని తిట్టి వెళ్ళగొట్టారు. ఆ తర్వాత కుక్కకు కానీ దాని వలన మరో ప్రాణానికి కానీ ఎలాంటి బాధ కలగలేదు. వాళ్ళ సన్నిధిలో పతీతులై నైతిక పరివర్తన కలిగించేది. ఒక యువకుడు త్రాగడం మానుకోలేకుంటే అతనిని షిరిడీకి వారం ఉండమని సాయి ఆదేశించారు. అంతటిలో అతనికి ఆ దురభ్యాసం తొలగిపోయింది. అలాగే సంబారేతో ఆయన, ఇదే నా హెచ్చరిక, నువ్వు తాగుడు మానాలి, లేకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు. అంతటితో ఆ కోరిక అతడికి నశించింది. ఒకప్పుడు పై అధికారి అతనిని త్రాగమని నిర్బంధించారు. సాంబారే ఆ సాయిని స్మరించగానే దీపాలు ఆరిపోయాయి. ప్రక్కనున్న మిత్రుడు అతనిని గ్లాసులోనే మద్యం తాకేశాడు. మరుక్షణమే లైట్లు వెలిగాయి. సంబారే మద్యం త్రాగడని తలచి అధికారు సంతోషించాడు. గోవా నుండి వచ్చిన ఒక భక్తుడు 35 రూపాయలు సమర్పించగా సాయి తీసుకొనగా నిగూఢ రీతిని ఇలా చెప్పారు. నా వద్ద 30 సంవత్సరాలుగా ఉన్న వంటవాడు దుస్సాంగత్యానికి లోనై ఒక రాత్రి గోడకు కన్నం వేసి 30,000 రూపాయలు దొంగిలించారు. ఆ దిగులుతో నేను పిచ్చెత్తినట్లు కూర్చున్నాను. ఓ ఫకీర్ వచ్చి నా దిగులకు కారణం విని, షిరిడీలో సాయిబాబా అనే మహాత్ముడున్నాడు, నీ పైకం తిరిగి వస్తే షిరిడీ వస్తానని మొక్కుకుని అంతవరకు భోజనంలో నీకు ఇష్టమైన వంటకం తినడం మానుకో అన్నాడు.
అలాగే చేస్తే కొద్ది కాలానికి ఆ వంటవాడు తిరిగి వచ్చి పశ్చాత్తాపంతో పైకం తిరిగి ఇచ్చాడు. వెంటనే షిరిడి బయలుదేరాను. మొదట నౌకలో సారంగు ఖాళీ లేదన్నాడు. ఇంతలో ఒక జవాను వచ్చి సారంగు నొప్పించి నన్ను నౌక ఎక్కించాడు. సాయి తన గత జీవితం అంతా వివరించమేగాక ఆయన తనకు పైకం దొరికేలా చేసింది ఫకీరని నౌకలో తనకు స్థానమిప్పించాను. జవాను కూడా వారినని ఆ భక్తుడు గుర్తించాడు.